సంగారెడ్డిలో ఆర్ కృష్ణయ్య చిత్రపటానికి ఫలాభిషేకం చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతతో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం ముందు ఆర్ కృష్ణయ్య చిత్రపటానికి ఫలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ప్రభుగౌడ్తో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్, కార్యదర్శి రాజేశ్వర స్వామి, మహిళా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి, బీసీ నాయకులు సుధాకర్ గౌడ్, కొండల్, శ్రీనివాస్, సంతోష్, యాదగిరితో పాటు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మనం ఒక్కటే బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్లో బీసీ కార్యాలయంలో కృష్ణయ్య గారి కృషి ఫలితంగా ప్రధానమంత్రి గారు మరి కులగణన జనగణనను దేశవ్యాప్తంగా అమలు చేపించి దాని మీద మన గత రాష్ట్ర ప్రభుత్వము సరైన విధంగా చేయలేదు, కొన్ని పొరపాట్లు జరిగినాయి అనే ఒక వాదనతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య గారు ఒప్పించి ఈ కులగణన జనగణన కార్యక్రమాన్ని మొదలుపెట్టించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణన్న గారికి తెలియజేస్తున్నాం. మన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి ప్రధానమంత్రితో మాట్లాడి ఆయన పోరాట ఫలితంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీల కోసం కులగణన జనగణన జరగడం చాలా సంతోషదగ్గ విషయం. మరి మొట్టమొదలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ జనగణన చేయడం కూడా అభినందనీయమే. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి కూడా బీసీలకు 50% దాటిన రిజర్వేషన్ ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక చట్టాన్ని 50% వరకే ఇవ్వాలని బీసీలకు అనేది ఒక చట్టము ఉంది. ఆ చట్టాన్ని తొలగించవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మరి మోదీ మన ప్రధానమంత్రి గారు మరి బీసీల మీద ఉన్నటువంటి ఆయనకు ప్రేమ అభిమానం కావచ్చు, మరి తప్పకుండా చేస్తారని తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ప్రమన్న గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారికి, మా ప్రధాన కార్యదర్శికి, అందరికీ వచ్చిన వారందరికీ శుభాభినందనలు. నేటికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. 80 సంవత్సరాలు పూర్తయిన కాలంలో కూడా బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఎంతోమంది త్యాగదనులు దీని గురించి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. కాకరికి ఆర్ కృష్ణయ్య గారు 93 కులాలను ఏకం చేసి 90 కులాల యొక్క ఐక్యత వలన దేశంలో ఈరోజు రాష్ట్రంలో వివిధ సంఘాలు ఏర్పాటు చేసి సంఘాల అద్దెరేపున బీసీ కులగణన జరగాలని మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది. కానీ కులగణన వల్ల కొంత అన్యాయం జరిగింది. దాన్ని ఈనాడు అది గవర్నర్ వారి దగ్గర దాన్ని పురస్కరించుకొని మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు దేశగణనలో కులగణన చేస్తాము, జనగణన చేస్తాము అనే ఉద్దేశంతో మొన్ననే నిర్ణయం వచ్చారు. దాన్ని మరి ఇప్పటికే మనకు 80 సంవత్సరాల స్వాతంత్రం జరిగినది అందరికీ విదితమే. ఇంతకాలంలో కూడా బీసీలను గుర్తించి సరి అయిన సమయంలో వారికి రిజర్వేషన్లు కల్పించి మరి వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళని మరి వాళ్లకు అన్ని విధాల ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు
మరి తూతు మంత్రంగానే గతంలో చేసినవి. కానీ ఇప్పుడు బీసీల యొక్క పోరాట ఫలితంగా మరి దానికి హరికృష్ణన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటము, మరి ఆయన ద్వారానే సాధించినటువంటి ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వంలో మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న గారికే దక్కింది. అట్లాగే మరి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. మరి ముందు ముందు మనకు రిజర్వేషన్లు సరైన పద్ధతిలో లేకపోయినట్లయితే వాటిని ప్రతిఘటించడానికి పోరాటం చేయడానికి మేము మా బీసీ సంఘాలు రెడీగా ఉన్నట్లుగా మేము ఈ రాష్ట్ర సంఘం నుంచి నేను బీసీ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా మరి ప్రభుత్వ పరంగా అన్ని విధాల బీసీలకు మేలు జరగాలని చెప్పి, రిజర్వేషన్లు అందరికీ న్యాయంగా జరగాలని చెప్పి, అందరికీ ఈ ఫలాలు అందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గారి నాయకత్వంలో మాకు బీసీ కులగణన దేశవ్యాప్తంగా బీసీ కులగణన మరి జనగణన జరిగిన సందర్భంగా ఆర్ కృష్ణ గారి చిత్రపటానికి మా సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షతన మేము ఈరోజు పాలాభిషేకం చేసినాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభుగౌడ్ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారికి, డి కృష్ణన్న గారికి, జనరల్ సెక్రటరీ గోకుల్ కృష్ణ గారికి, మా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాగమణి గారికి శుభాభినందనలు తెలుపుకుంటూ వచ్చిన బీసీ నాయకులందరికీ మరి ఒకసారి నమస్మాంజలి. ఈరోజు మన రాష్ట్రం ఆర్ కృష్ణన్న గారు ఎంతో ఆయన కృషి ఫలితము. ఆ కృష్ణన్న గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక జీవితమే సరిపోతుంది. ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసింది బీసీల కోసం. బీసీల కోసమే ఆయన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఈరోజు బీసీలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న గారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుగౌడ్ గారు, అలాగే కృష్ణయ్య గారు, కృష్ణ గారు, మల్లికార్జున పాటిల్ గారు, నాగమణి గారు అందరి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారికి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బీసీల ఐక్యతను చాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు జనగణన కులగణనకు మోదీ గారు ఒప్పుకోవడం వల్ల ఈరోజు మా కృష్ణయ్య గారికి మేము మా సంక్షేమ సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ఎంతో గర్విస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీలైనంత తొందరలో ఈ కులగణన జనగణన కంప్లీట్ చేసేసి బీసీలకు సరైన న్యాయం చేయాలని ఈ సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మేము కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.